హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసాము. చాప్టర్ 2లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3a + 4b ఇంటూ 3a - 4b అన్నాడు. ఇక్కడ 3a + 4b ఇంటూ 3a - 4bకి మనం ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేయమంటున్నాడు. వెన్ a = -1 b = 1 అంటే ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది 3a + 4b 3a - 4b ఇది మనకి ఏ విధంగా కనిపిస్తుంది? a + b ఇంటూ a - b లానే ఉంది కదా. సో a + b ఇంటూ a - b = a² - b² కదా. సో ఇక్కడ a అంటే 3a, b అంటే 4b. సో ఇక్కడ నేను డైరెక్ట్ a² - b² లాగా రాస్తున్నాను. 3a² - 4b². అప్పుడు ఏమవుతుంది? 9a² - 16b². ఇక్కడ మీకు ఐడెంటిటీ అనేది తెలియాలి, లేదంటే ఇది మొత్తం చేసే వరకు మనకు చాలా టైం పడుతుంది. ఐడెంటిటీస్ మనకి వచ్చాయనుకోండి, ఇలా చేయడం ఈజీ అవుతుంది ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? a = ఇచ్చాడు, a = -1 b = 1 ఇచ్చాడు కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేద్దాము. a = -1 పెట్టితే ఏమవుతుంది? ఇక్కడ 9 × 1 అవుతుంది. 16 b² అన్న 1 కాబట్టి 1. 9 - 16 ఎంత ఆన్సర్ మనకి? -7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డివైడ్ a⁴ - b⁴ బై a - b అండ్ ఫైండ్ కోషియంట్ అండ్ రిమైండర్ అన్నాడు. ఇక్కడ మనము డివైడ్ చేద్దాం. దీన్ని ఎలా డివైడ్ చేద్దాం? మనము దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్ లాగా రాసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేయలేము, ఇది a² - b² లాగా కూడా చేయొచ్చు, అలా కూడా. సో ఫస్ట్ అయితే ఇలా చేద్దాము, తర్వాత అది చూద్దాం ఒకసారి. a - bతో చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్స్ చూసుకోవాలి కదా. aని a⁴ రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి మనము? a³ చేయాలి. సో a³ చేసినప్పుడు ఏమవుతుంది? a⁴ - b × a³. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా, మైనస్ ప్లస్. సో ఇక్కడ ఇది ఏమవుతుంది? -b⁴. ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు కాబట్టి సపరేట్గా రాసుకుందాము. ba³ -b⁴ + ba³ వచ్చింది మనకి. సో ఇప్పుడు నాకు b⁴ రావాలంటే దేంతో చేయాలి నేను? సారీ, ఇక్కడ ba³ ఫస్ట్ రాసుకుందాం. ba³ - b⁴. ఇక్కడ నేను ba³ రావాలంటే ఏని దేంతో మల్టిప్లై చేయాలి? b × a² కదా. సో b × a² చేద్దాము, అప్పుడు ba³ అవుతుంది. నెక్స్ట్ -b - b × ba². అప్పుడు ఏమవుతుంది? -b × ba² అంటే b² a². సో ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? b² a² - b⁴ వచ్చింది. మళ్ళీ దీనికి సేమ్ అవే స్టెప్స్ రిపీట్ చేయాలి. ఏని దేంతో మల్టిప్లై చేస్తే మనకి b² a² వస్తుంది? a × b². సో a × b²తో చేద్దాము, అప్పుడు b² a² వస్తుంది. నెక్స్ట్ -bని కూడా ab²తో చేస్తే ఏమవుతుంది మనకి? -ab³ అవుతుంది. సో ఇది మైనస్ ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఏ మిగిలింది మనకి? ab³ - b⁴ మిగిలింది. సేమ్ అవే స్టెప్స్ మనకి 0 వచ్చే వరకు రిపీట్ చేయాలి. ab³ - b⁴ కదా. ఇప్పుడు నేను b³ చేస్తున్నాను. b³ చేస్తే మనకి ab³ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ -b × b³ ఏమవుతుంది? -b⁴. చూడండి, సేమ్ టర్మ్స్ వచ్చాయి. సో ఇవి మనకి క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. 0 వచ్చింది రిమైండర్. సో ఇప్పుడు మనకి దీని ఆన్సర్ ఏంటి? మనకి కోషంటే కదా మన ఆన్సరే, కోషంట్ అవుతుంది. దీనికి కోషంట్ = a³ + ba² + ab² + b³ మనకి ఆన్సర్ వచ్చేసి ఇది కోషంటే ఆన్సర్ అన్నమాట. అంటే డివైడ్, ఇది కూడా డివైడ్ ప్రాబ్లమే, డివిజన్ చేయాలి మనము. ఇక్కడ మనకి 2 పాలినామియల్స్ ఇచ్చారు, దీన్ని కూడా సేమ్ అలానే చేద్దాం మనము. 2x + 3 ఇస్ ద డివిజర్. నెక్స్ట్ ఇక్కడ మనకి డివిడెంట్ వచ్చేసి 4x³ 8x² - 9x + 6. ఫస్ట్ మనము ఈ రెండు టర్మ్స్ చూసుకోవాలి కదా. 2xని దేంతో చేస్తే వస్తుంది మనకు? 2x² చేసినప్పుడు ఇది 4x³ వస్తుంది. సో ఇక్కడ మైనస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 3తో కూడా చేయాలి కదా, సారీ 6x² అవుతుంది. సో ఇది కూడా మైనస్ అవుతుంది. అప్పుడు ఈ 8x² - 6x² ఏమవుతుంది? 2x².
ఇక్కడ ఈ టర్మ్ రాసుకుందాము -9x. నెక్స్ట్ మళ్ళీ 2xని దేంతో చేద్దాం, +xతో చేస్తే 2x² వస్తుంది మనకి. నెక్స్ట్ 3 × x + 3x. సో ఇది కూడా మైనస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -9x -3x వచ్చేసి -12x. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్ తీసుకుందాం. ఇక్కడ 6 + 6 2x. ఇక్కడ మనకి దేంతో చేద్దాం, -6తో చేసినప్పుడు -12x వస్తుంది మనకి. 3 × -18 ఇది. సో ఇక్కడ ప్లస్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మనకి ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు ఆన్సర్, 18 + 6 = 24 వచ్చింది. మనము లాంగ్ డివిజన్ మెథడ్లో 0 అయినా రావాలి రిమైండర్ మనకి, లేదంటే కాన్స్టెంట్ అంటే మనకి ఇచ్చిన ఈ డివిజర్ ఉంది కదా దీనికంటే డిగ్రీ తక్కువ ఉండే వరకు చేయాలని చెప్పాను కదా నేను మీకు, అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో ఇక్కడ డిగ్రీ 1 కదా, సో నేను డిగ్రీ 0 అంటే డిగ్రీ 0 మీన్స్ కాన్స్టెంట్ వచ్చే వరకు చేశాను. సో ఇక్కడ 24 వచ్చింది మనకి రిమైండర్ అనేది. ఇక్కడ ఏమంటున్నాడంటే నెక్స్ట్ మనము వెరిఫై చేయమంటున్నాడు ఇచ్చిన ఆన్సర్. దీన్ని ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. అంటే ఎలా చెక్ చేసుకుంటాం, మనకు మామూలుగా ఇది నెక్స్ట్ కోషెంట్ రిమైండర్ వస్తుంది కదా మనకి. ఈ డివిడెంట్ అనేది డివిడెంట్ ఈక్వల్ టు మీకు ఈ ఫార్ములా తెలిసే ఉంటుంది, చిన్న క్లాసెస్లో వస్తుంది. డివిడెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, డివిజర్ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ కదా, డివిజర్ ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో మనం ఇలా చెక్ చేసుకుందాం. అంటే ఇది చేసినప్పుడు మనకు డివిడెంట్ రావాలి ఆన్సరు. ఇది వచ్చిందనుకో మనం చేసింది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు డివిడెంట్ అంటే ఏంటి మనకి, 2x + 3 కదా, డివిజర్ వచ్చేసి 2x + 3. సో డివిజర్ 2x + 3 ఇంటూ కోషెంట్ ఎంత, 2x² + x -6 + 24. అంటే ఇది చేసినప్పుడు మనకి సేమ్ ఇది ఇక్కడ డివిడెంట్ రావాలి, అప్పుడు మనకి వచ్చింది చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. 2x × 2x² ఏమవుతుంది, 4x³. 2x × x ఏమవుతుంది, 2x² -2x × 6 ఉంది, -2x × 6 కాబట్టి -12x + 2x² × 3 ఏమవుతుంది, 6x². నెక్స్ట్ 3 × x + 3x -18 + 24. సో ఇక్కడ ఏమవుతుంది, 4x³ x² టర్మ్స్ చేద్దాము, 8x² -12x + 3x -9x. ఇక్కడ -9x తర్వాత మనకి 18 + 24 కదా +6. చూడండి మనకు సేమ్ ఇక్కడ డివిడెంట్ ఏది ఉందో అదే వచ్చింది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఎన్స్ ప్రూవ్డ్ అన్నమాట, ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 4th క్వశ్చన్ ఉంది, ఇది చూద్దాము. ఫైండ్ ద కోషెంట్ వెన్ 8x⁴ - 6x² + 3x - 5 ఈజ్ డివైడెడ్ బై x - 1. ఇది x - 1 అన్నాడు. దీనికి మనం కోషెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అలానే ఇంత లాంగ్ డివిజన్ మెథడ్ అయితేనే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చేయడానికి. సో నేను సేమ్ అలానే చేస్తున్నాను. సో ఇక్కడ x ఇంటూ ఇక్కడ ఏం చేయాలి, 8x³ తీసుకుందాము, 8x⁴. నెక్స్ట్ -1 కదా, ఇక్కడ నేను ఈ ప్రాబ్లంలో సేమ్ లాంగ్ డివిజన్ మెథడే యూజ్ చేశాను. ఇక్కడ 8x⁴ - 6x² + 3x - 5ని డివైడ్ చేశాను. x - 1తో ఫస్ట్ మనకి 8x³ మల్టిప్లై చేస్తే నాకు ఈ టర్మ్స్ వచ్చాయి, 8x⁴ - 8x3. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోయాక నాకు నెక్స్ట్ ఇక్కడ 8x³ - 6x² టర్మ్స్ మిగిలాయి. మళ్ళీ సేమ్ అదే స్టెప్స్ రిపీట్ చేస్తూ వెళ్ళాను. సో రిమైండర్ 0 వచ్చే వరకు చేసాము ఇక్కడ. సో నా కోషెంట్ ఏమొచ్చిందంటే 8x³ + 8x² + 2x + 5 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈక్వల్ టు 48 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m - n అన్నాను. దీనికి ఫస్ట్ నేను ఇక్కడ m + n = 14 కదా, ఇది 2 సైడ్స్ నేను స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి, m + n అంటే a + b హోల్² లాగా ఉంది కదా. సో a² + b² + 2ab లాగా రాసుకుంటున్నాను. అప్పుడు 196, 14² = 196. ఇక్కడ మనకి mn వాల్యూ తెలుసు కదా, సో mn వాల్యూని ఇక్కడ రాస్తున్నాను. m² + n² + 2 × 48 = 196. m² + n² + 96 = 196 వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే నేను m² + n² మనకు కావాల్సింది m - n వాల్యూ కాబట్టి నేను ఇక్కడ m - n హోల్² ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. m - n హోల్² ఏంటి మనకి ఫార్ములా, m² + n² - 2mn కదా. సో దాని నుంచి నేను m² + n² వాల్యూ రాస్తే నాకు ఇక్కడ m - n హోల్² + 2mn అని వచ్చింది. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. సబ్స్టిట్యూట్ చేశాక
ఇక్కడ ఈ 96 అనేది ఇటు వెళ్తే మనకి ఏమవుతుంది 196 - 96 = 100 వచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ నేను mn వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను 48 తీసుకుంటే ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే m - n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 - 96 4 ఇక్కడ m - n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 వచ్చింది కదా. సో m - n ఈక్వల్ టు టూ సైడ్స్ మనం స్క్వేర్ రూట్ చేస్తే m - n ఈక్వల్ టు 2 వస్తుంది. సో మనకి ఇక్కడ దీని ఆన్సర్ m - n వాల్యూ వచ్చేసి 2 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టరైజ్ 25x² + 15y² + 40xy - 16a² + 8ay. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఫ్యాక్టరైజ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ప్రాబ్లంలో 25x² ఉంది కదా, దీన్ని నేను 5x హోల్ స్క్వేర్ అంటే మనము ఇది మొత్తం ఫార్ములా లాగా వచ్చేలాగా రాసుకోవాలన్నమాట. ఫ్యాక్టరైజ్ అంటే మనకి ఇచ్చిన పాలినామియల్ని ఏ ఫార్ములాకి సెట్ అవుతుందో చూసి దానిలాగా రాసుకోవాలి. సో ఇక్కడ 5x హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ 15y²ని నేను ఇక్కడ 16 - 1 అని తీసుకున్నాను. 16y² - y² లాగా రాసుకున్నాను 15y²ని. నెక్స్ట్ ఇక్కడ 40xy కదా, ఇప్పుడు ఇక్కడ ఏమైంది 5x అంటే హోల్ స్క్వేర్ లాగా రాసుకున్నాను కాబట్టి ఇది a² ఇది ప్లస్ b² అనుకున్నాం అనుకోండి 16yని. అప్పుడు ఏమవుతుంది ఇది 5x ఇది 4y కదా. సో దీన్ని కూడా 40xyని నేను 2 × 5x × 4y లాగా రాసుకున్నాను ఫార్ములాలో లాగా రాయడానికి. నెక్స్ట్ ఇక్కడ -16a²ని -4a హోల్ స్క్వేర్ + 2 × 4a × y లాగా రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 5x హోల్ స్క్వేర్ + 2 ఇది ఇక్కడ 2ab a² + 2ab + b² లాగా తీసుకొచ్చాను ఈ 3 టర్మ్స్ని నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది -4a² ఉంది కదా, ఇది కూడా సేమ్ అట్లే -4a హోల్ స్క్వేర్ + 2 × 4a × y ఇది 2 × 4a × y అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ -y² ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇందులో కలిపాను అన్నమాట -y²ని. అప్పుడు ఏమైంది మనకి ఇది రెండు వచ్చేసి మనకి ఇదేమో a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 5x + 4y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది కూడా a + b హోల్ స్క్వేర్ లాగానే ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 4a హోల్ స్క్వేర్ -2 × 4a × y + y². సో ఇక్కడ ఇది a² + b² - 2ab లాగా ఉంది కాబట్టి ఇదేమో 4a - y హోల్ స్క్వేర్ లాగా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి మీరు ఈ రెండు ఇది మొత్తం మనం a² అనుకున్నాం అనుకోండి, ఇది b² అనుకుంటే a² - b² ఫార్ములా లాగా a + b × a - b కదా. సో ఇక్కడ రెండు కలిపి ఇక్కడ a + b a - b లాగా రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఇది y టర్మ్స్ ఉన్నాయి కదా, రెండు వచ్చాయి కాబట్టి వాటిని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను, ఇందులోనేమో యాడ్ చేశాను. సో టోటల్ ఆన్సర్ వచ్చేసి 5x + 4a + 3y × 5x - 4a + 5y. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గానే అనిపిస్తాయి, మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా సాల్వ్ చేస్తే చేయడం ఈజీ అవుతుంది. ఆలోచించాలి ఫస్ట్ మనం క్వశ్చన్లో ఏ విధంగా తీసుకురావాలి ఫార్ములా వైజ్గా అనేది. దీంతో మనకి చాప్టర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది మన కేసులో. థ్యాంక్ యూ వెరీ మచ్.